So thank you so much, Pro, for like coming to the talk. Time తీసుకొని. So students are like really happy. Me also like very happy. And congratulations on the new movie, Pro, which is upcoming. Thank you. So I have few questions ready. So చిన్న questions ఉన్నాయి, దాని గురించి మీరు ఆన్సర్. Yeah. I prepared it అంటే అన్ని గుర్తుపెట్టుకోలేదు కాబట్టి I just prepared it. So మీరు యాక్టర్గా, డైరెక్టర్గా అండ్ ఆల్సో రైటర్గా కూడా చేశారు కదా. సో ఒకటి పిక్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద బెస్ట్ అని మీకు అనిపిస్తుంది అంటే వాట్ యూ విల్ పిక్ అండ్ వై? ఫస్ట్ అసలు యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను. స్లోగా యాక్టర్ని చేశారు. యాక్టింగ్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్లో కొంతమంది డైరెక్షన్ చేద్దామని ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు ఐ టర్న్డ్ అవుట్ టు బి అన్ యాక్టర్. ఓకే. సో అంటే చూసింగ్ నాకు డైరెక్షన్ చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఎందుకో అందరూ యాక్టర్గానే యాక్సెప్ట్ చేశారు నన్ను. సో నాకు యాక్చువల్గా మీరు ఫస్ట్ మీరు మనోజ్ కంటే కూడా ఎక్కువ సుబ్బులాగా తెలుసు ఫ్రమ్ గీతా సుబ్రహ్మణ్యం. సో ఆ గీతా సుబ్రహ్మణ్యం అనేది అసలు హౌ ఇట్ వెంట్ అంటే ఇట్ వాజ్ వెరీ బిగ్ హిట్ యూట్యూబ్లో, ఫస్ట్ సిరీస్ విచ్ ఇస్ లైక్ బిగ్ హిట్. అసలు దాని ప్రాసెస్ ఎలా అయింది, లైక్ ఎలా దానికి అప్రోచ్ అయ్యారా, లేదంటే లైక్ యూ గివెన్ ఎనీ యాక్టింగ్ స్టఫ్ కానీ ఏదైనా ఆడిషన్ ఇచ్చి అలా చేశారా, లేదంటే హౌ వాజ్ ఇట్ అండ్ హౌ ఇట్ చేంజ్ యువర్ లైఫ్? గీతా సుబ్రహ్మణ్యంకి నన్ను బేసిక్గా అప్పటికి నేను ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో దాని తర్వాత నన్ను డైరెక్టర్ శివ చూస్ చేసుకున్నాడు, లైక్ ఈ క్యారెక్టర్కి ఈ అబ్బాయి సెట్ అవుతాడు అని చెప్పేసి. సో ఇట్ ఆల్ వెంట్ ఇన్ తమిళ మీడియా. సో అక్కడ అప్పటికి నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటే అలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఆఫర్. ఓకే. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అసలు గీతా సుబ్రహ్మణ్యం ఒక మార్క్ని సెట్ చేస్తుందని నేను అనుకోలేదు, బట్ కాన్సెప్ట్ నచ్చి ఐ డిడ్ ఇట్ అనమాట. సో ఇట్ వెంట్ వెల్. దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ది అల్టిమేట్ గోల్ వచ్చేసి ఫిలిమ్స్ చేయాలని. సో ఫిలిమ్స్కి ఇదంతా ఫౌండేషన్ లాగా స్టార్ట్ చేసాం, షార్ట్ ఫిలిమ్స్ అట్లాగా. అండ్ ఇప్పుడు ఈ ఫిలిం ఇక్కడ వరకు వచ్చింది జర్నీ. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఎవ్రీవన్ ఈజ్ లైక్ ఫ్రెష్ బ్రెయిన్స్. ఓకే. సో మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు అట్ ఎ టైమ్ విత్ ఇన్ 4 months. సో ఈ మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్నీ గుర్తుపెట్టుకోగలుగుతామా, ఇబ్బంది ఇలాంటివి ఏమైనా వస్తాయా అన్న పాయింట్. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి ఎవ్రీడే మీరు కరెక్ట్గా క్లాసెస్ అటెండ్ అయ్యి ప్రాజెక్ట్స్ కరెక్ట్గా చేసుకుంటే యూ కెన్ క్రాక్ దిస్ థింగ్. ట్రూ. బట్ ఫ్రమ్ యూ అంటే మీరు ఇప్పుడు యాక్టర్ అవ్వాలనేది మీకు లైక్ గట్టి గోల్ ఒకటి టార్గెట్ లాగా పెట్టుకున్నారు. సో అది అచీవ్ అయ్యేంత వరకు యూ విల్ నాట్ లీవ్ ఇట్. సో అందుకే మీరు ఆల్మోస్ట్ లైక్ యూ ఆర్ నౌ కమింగ్ టు ద బిగ్ స్క్రీన్. సో అది ఎలా గెయిన్ చేశారు? ఐ మీన్ హౌ యూ చూజ్ ఇట్? బికాస్ వీళ్ళకి ఆ ఎడిటింగ్ దాంట్లో కానీ డిజైనింగ్ దాంట్లో కానీ వాళ్ళ కరెక్ట్ రూట్లోకి వెళ్ళాలి అని అంటే హౌ టు స్టిక్ ఆన్ ఇట్, లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? సో అది మీరు ఎలా ఏం ఫాలో అవుతారు సో దట్ దే కెన్ లెర్న్? ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే నేను యాక్టర్గా కన్నా టెక్నీషియన్గానే మాట్లాడాలి యాజ్ అ డైరెక్టర్ ఆర్ రైటర్గా. అంటే ఎనీ క్రాఫ్ట్ నేర్చుకోవాలి అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో అందరికీ ఐ నో హర్డల్స్ చాలా వస్తూ ఉంటాయి. మనం ఈ జర్నీలో మీకు తెలియదు, మీరు అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. వన్స్ దీని తర్వాత మీరు బయటికి వెళ్ళేసరికి అది ఇంకా కష్టంగా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ రికగ్నైజ్డ్. ప్లస్ ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్, ఎడిటర్స్ కానీ, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కానీ, మోషన్ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఇప్పుడు మెయిన్ ఉన్న రిక్వైర్మెంట్ అంతా మీదే. అంటే లైక్ ఈ ఎడిటర్స్ అండ్ ఎవ్రీవన్ అంటే టెక్నీషియన్స్ మెయిన్. మాలాగా అంటే లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ డైరెక్టర్ ఆర్ ఇలాంటివి చాలా రేర్గా ఒకళ్ళు ఇద్దరు బయటకు వస్తూ ఉంటారు. మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్కోప్ ఉంది బయటికి రావడానికి యాజ్ ఎడిటర్స్కి కానీ. నేను తమిళలో వర్క్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ 3-4 ఎడిటర్స్ ఒక టేబుల్ మీద బ్యాక్ టు బ్యాక్. ఒక్కొక్కరు ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేసేవాళ్ళు, ఒకళ్ళేమో మోషన్ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు. దట్స్ బేసికలీ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అన్ ఎడిటర్ అనేది చెప్పాలంటే లైక్ ఒక కాంటెంట్ తీసుకుని వచ్చినప్పుడు ఐ వాంట్ అన్ ఎడిటర్స్ విజన్ రాదర్ దెన్ డైరెక్టర్స్ టెల్లింగ్ వాట్ టు డూ. ఒక ఎడిటర్కి ఒక విజన్ ఉంటుంది, దాన్ని గనక మనం బాగా ట్రైన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ. అంటే ఎవరికైనా సరే ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు ఎనీ డైరెక్టర్ని కానీ ఎనీ ప్రొడ్యూసర్ని కానీ.
ఎడిటర్కి కావాల్సిన ఫస్ట్ టాలెంట్ అయితే ఆ విజన్ ఉండాలి. కొంతమంది అంటారు ఎడిటింగ్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ద సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టడం లాంటిదే కాదు, టెల్లింగ్ ఎ స్టోరీ విత్ యువర్ విజన్. అది ఎలాగైనా చెప్పచ్చు. ఇంకొక ఎడిటర్కి ఇస్తే ఇంకొక కట్ తీస్తారు దానికి, ఒక స్టోరీ టెల్లింగ్కి, దేనికైనా సరే. బట్ ఒకళ్ళు ఒక ఎడిటర్ని చూస్ చేసుకోవాలి అంటే ఆ ఎడిటర్కి కావాల్సిన విజన్ ఏముంది, అతను చాలా బాగా కట్ చేస్తారని చెప్పడం కానీ, ఎవరైనా మనకి తెలిసిన ఎడిటర్స్ని చూస్ చేసుకుంటే, ఇప్పుడు ఫిలిమ్స్లో చాలా పెద్ద ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళు ఎడిటర్స్ అనే దాంట్లో ముందు డైరెక్టర్ విజన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి, నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది, అసలు ఎడిట్ చూస్తే మెస్మరైజ్ అయిపోయానని చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి. అట్ ద సేమ్ టైం ఎడిటర్స్ ఆల్సో షుడ్ నో దట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ కానీ ఒక సీక్వెన్స్ కానీ ఎక్కడైనా పడినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పాలి డైరెక్టర్కి. సో మీ విజన్ని బయటికి చెప్పుకుంటేనే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎడిటర్స్ జాబ్ అంత ఈజీ అని నేనైతే నమ్మను. బికాజ్ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్, ఆల్మోస్ట్ 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఎడిటింగ్ టేబుల్లో కూర్చునేవాడిని, ఎడిటర్స్తో కూర్చుని. నా ఫేవరెట్ ఎడిటర్ ఒక ఆయన ఉండేవారు, నాని లుక్కా అని. ఐ థింక్ రన్వే రీల్స్లో చేసేవాళ్ళు అతను. సో రీసెంట్గా ఆయన చనిపోయారు. బట్ నా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నిటికి ఆయన నన్ను ఒక షార్ట్ ఫిల్మ్స్ నేను చేసినవి ఇంత రికగ్నైజేషన్ వచ్చింది అంటే, ఒక స్టోరీ ఒకటైతే నేను ఇంకొక క్రెడిట్ ఎడిటర్స్కి ఇస్తాను. యా. సో వీళ్ళ మైండ్లో ఉన్న క్వశ్చనే మేబీ చాలామంది అడగలేదు కానీ, బట్ ఆ పాయింట్ తీస్తే ఎలా ఉంటుందని చెప్పి ఐఎమ్ జస్ట్ గెటింగ్ దిస్ పాయింట్. ఓకే. ఇప్పుడు ఒక గోల్ కానీ ఒక టార్గెట్ కానీ పెట్టుకుంటారు, అంటే వీళ్ళు జాబ్ కొట్టాలి, అంటే ఫ్రీలాన్సింగ్ చేయాలి, అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, ఏదైనా క్లయింట్ హ్యాండ్ చేయాలి, లేదంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్కి దే హ్యావ్ టు వర్క్. సో ఇలాంటి సిచ్యువేషన్ ట్రై చేసినప్పుడు కంపల్సరీగా ఒక మధ్యలో ఆగిపోతాం, ఒక స్టెప్ వస్తుంది, లైక్ వీ హ్యావ్ టు స్టాప్. కానీ అక్కడ ఆగకుండా ముందుకెళ్ళాలి. బికాస్ మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఒకటి వచ్చే ఉండొచ్చు అని అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో. బికాస్ అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇట్లా ఆగిపోవాలి, మీ గోల్ని మీరు రీచ్ అవ్వలేదు అని చెప్పి ఏమంటారు యూనివర్స్ చెప్తుంది అన్న పాయింట్లు కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఏంటంటే అక్కడికి ఆగిపోవాలన్న పాయింట్లో ఉంటారు, కానీ వాళ్ళు అది దాటి ముందుకెళ్తే కానీ ఆ గోల్ దాకా వెళ్ళలేదు. సో ద పాత్, ద రూట్ వెళ్ళాలి అని అంటే హౌ అన్నది క్వశ్చన్ మార్క్. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు ఈ సాంగ్ చూస్తే మీరు నా కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ. ఇప్పుడు చాలా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఆ ప్రొడ్యూసర్ స్పేసెస్ పెట్టడం, లేకపోతే ఆ సాంగ్లో యూనో అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఐ మీన్ అవన్నీ నా హర్టిల్స్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాంగ్ క్రియేట్ చేశాను. సో ఈ సాంగ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేను అసలు వాట్ సాంగ్ వచ్చినప్పుడు అసలు కాన్సెప్ట్ ఇది కాదు, నేను వేరే కాన్సెప్ట్ ఏదో అనుకున్నాను, అది చేద్దామని ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసినప్పుడు ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఫిల్మ్ చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయిపోయింది. ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది సినిమా రెడీ అయిపోయి, బట్ ఐ కాంట్ రిలీజ్ ఇట్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్. అంటే ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని, ఓటీటీ మార్కెట్ లేదని, లేకపోతే థియేటర్స్కి జనాలు రావట్లేదని, స్మాల్ ఫిలిమ్స్కి చాలా కష్టాలు ఉంటాయి. అందరూ మా టీం అందరూ చాలా వరకు గివప్ ఇచ్చేశారు, ఇంకేం చేయడం ఇంకేం చేయలేమని చెప్పేసి వదిలేశారు. డైరెక్టర్ ఈజ్ నాట్ యాక్టివ్, టీంలో ఎవ్వరూ యాక్టివ్గా లేరు, అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. డైరెక్టర్ నేను కూర్చొని ఆలోచిస్తున్నాను ఏం చేయొచ్చు అని. దెన్ ఐ గాట్ అన్ ఐడియా. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది అందరికీ ఉండాలి. లైక్ ఇప్పుడు ఆ స్టేజ్లో కనుక నేను ఆగిపోయి ఉండుంటే, ఒక సాంగ్ కంపోజిషన్ అయిపోయింది, ఈ సాంగ్ ఏం చేయగలం అంటే దెర్ ఈజ్ నో, అంటే లైక్ మాకు ఆప్షన్ లేదు ఏం చేయాలనేది. దెన్ డైరెక్టర్కి నేను చెప్పి ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను, ఐ వాంట్ టు డూ దిస్ సాంగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇది కొంచెం డెలికేట్ సబ్జెక్టే నేను తీసిన కాన్సెప్ట్, బికాజ్ యూనో ప్రొడ్యూసర్ స్పేసెస్ పెట్టి ఇవన్నీ చేయడం అనేది కొంతమంది భయపడ్డారు, అవసరమా కొంచెం కాంట్రవర్షియల్ అయ్యేలాగా ఉంది, లేకపోతే ఇట్లాగా అని చెప్పి. బట్ మార్కెట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఒక దారి ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోనే మనం ముందుకెళ్ళాలి అనే దాంట్లోనే ఈ సాంగ్ చేశాను. అండ్ అందరికీ సాంగ్ నచ్చింది, వైబ్ అవుతున్నారు.
మీకు లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా నేనేం చెప్తానంటే ఆ యాటిట్యూడ్ పెట్టుకోండి. ఎందుకంటే వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు కొంచెం ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం పర్వాలేదు కాబట్టి ఐఎమ్ సస్టైనింగ్. అందరి లైఫ్ అట్లా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఆపర్చునిటీస్ రాకపోయినా ఏమైనా మనం రేపు అన్న రోజు తెలుసు ఒక బ్యాడ్ స్టేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అంత ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. బికాస్ ప్రతి అంటే మీరు యూ చూజ్ ఎనీథింగ్ అందులో కాంపిటీషన్ ఉంది. ఇదివరకు అట్లా లేదు. ఇప్పుడు మీరు ఒక చిన్న నేను ఎందులో అన్నా ఇది చేద్దాం అనుకుంటే అందులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి లేకపోతే ఫుల్ కాంపిటీషన్ ఉన్న సబ్జెక్ట్సే ఉంటాయి. సో ఇది బేసిక్గా మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్, యాక్చువల్లీ ఈజ్ అ పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాం. సో మార్కెట్ అప్పట్లో మా డాడీ నాకు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఒకటి అనుకుని ఒకటి చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు యూ హ్యావ్ టు బీ ఆన్ దట్. అంటే అది మనల్ని కింద పడేస్తుంది, లేకపోతే మనకి ముందుకెళ్ళడానికి అసలు ఇది ఏ స్కోప్ కనపడదు. బట్ ఆయన 20 years అప్పుడు ఆయన ఏజ్ 20 years ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఆయనకి ఆల్మోస్ట్ 13 years తర్వాత బ్రేక్ దొరికింది. సో అట్ ద ఏజ్ ఆఫ్ 33 ఆయన బ్రేక్ చూశారు. అప్పటిదాకా స్ట్రగ్లింగ్ పీరియడే ఉంటుంది. నేను ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి అయినో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మీరు అన్నట్టు మీ అందరికీ గీతా సుబ్రహ్మణ్యం ఒకటే తెలుసు. బట్ దాని తర్వాత నేను ఒక 2-3 చేశాను. కాంటెంట్ అనేదే మనల్ని ముందు తీసేది. ఇట్స్ నాట్ మై ఫేస్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ ఎవరికి నేను కనపడలేదు. ఇట్ డజంట్ మీన్ నేనేం చేయలేదని కాదు, నేను చేసినా మీ ఎవరు చూడలేదు. బికాస్ దానికి ప్రమోషన్ అవ్వలేదు, ప్లస్ అట్ ద సేమ్ టైం కాంటెంట్ అంత అప్ టు ద మార్క్ లేకపోవడం కూడా. ఇప్పుడు మళ్ళీ నేను ఇది తీస్తున్నాను అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉన్నాను కాబట్టి ఇట్స్ పాసిబుల్. సో మీ అందరికి కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, డోంట్ గివ్ అప్. అనుకున్న ఐ నో ఇట్స్ హార్డ్ సమ్ టైమ్స్ ఫినాన్షియలీ అండ్ ఇంట్లో ప్రెషర్ కూడా ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. బట్ అందరికీ ఒక టైం వస్తుంది. దట్స్ వాట్ ఐ కెన్ సే. ప్లీజ్ డోంట్ గివ్ అప్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ టాక్ అబౌట్ ద సాంగ్. సో వాట్ హ్యాపెన్ వాటో, దీనిలో లిరిక్స్ క్రేజ్ ఉన్నాయి, అంటే అందరి పర్సనల్ లైఫ్కి కంపల్సరీ సింక్ అయ్యేలాగానే పర్టికులర్గా రాశారు. అండ్ దేవుడికి కూడా చెప్పుకుంటున్నారు కదా ఎగ్జాక్ట్లీ బాధలన్నీ. సో లైక్ లిరిసిస్ట్ గురించి లైక్ ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా, లేదంటే అది ఎలా అయింది ఏంటి? ఆఫ్ కోర్స్ సాంగ్ అవ్వడానికి అసలు మేజర్ రీజన్ ఏంటి, ఓవరాల్ ఫార్మేషన్ ఏంటి బయటకు వచ్చేలోపు అవుట్పుట్? ఈ సాంగ్కి ఎస్పెషల్లీ ఫస్ట్ చెప్పాలంటే కంపోజర్కి బేసిక్గా అన్ని ఇన్పుట్స్ అన్నీ డైరెక్టర్ కాకుండా డైరెక్టర్ బిలీవ్ మీ అనమాట. డైరెక్టర్ ఏమైనా కంపోజర్కి చెప్పాలంటే బ్రో మీరే చెప్పండి, మీరు ఇంకా బాగా నేరేట్ చేస్తారు సో అని చెప్పి నాకే ఇస్తాడు మొత్తం అదంతా. సో సాంగ్ వెళ్ళినప్పుడు కార్తిక్ రాడ్రిక్స్ ద మ్యూజిక్ కంపోజర్ ఈజ్ అ బ్రిలియంట్ కంపోజర్. అతనికి కాన్సెప్ట్ చెప్పినప్పుడు హీ వాజ్ లైక్ ద ఫస్ట్ లిరిక్ అసలు ఇదంతా రాకముందు ఏమైందో ఏమో, ఇట్స్ లైక్ ఏమైందో ఏమో అలా ఉండేది లిరిక్. సో ఐ ఇనిషియేటెడ్ దట్ బ్రో ఐ వాంట్ సంథింగ్ యూనిక్. సో కొంచెం మనం యూనివర్సల్గా వెళ్దాం, సో చేంజ్ ద లిరిక్ అన్నట్టు స్టార్ట్ చేసి వాట్ హ్యాపెన్ వాటో అనేది యూజ్ చేసి అట్లాగా తీసిందనమాట. అండ్ దెన్ ద లిరిసిస్ట్ కేమ్, హీ వాజ్ లైక్ ఓకే వాట్ హ్యాపెన్ వాటో, సో టో అనేది లాస్ట్ వర్డ్ కాబట్టి హీ వాజ్ లైక్ రైటింగ్ ఫేటో, లైటో, మోటో, అట్లా స్లోగా లిరిక్స్ అన్నిటిని అట్లా ఫామ్ చేశారు. సో సాంగ్ మొత్తం ఇంకా అందరికీ రిలేట్ అయ్యే కాన్సెప్టే అవ్వాలి సాంగ్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. ఇది ఫిలిం కోసం చేసినప్పటికీ సాంగ్ ఐ వాంట్ లిరిక్స్ టు బీ కనెక్టెడ్ విత్ ఎవ్రీ వన్. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు నేను ఇందాక చూసినప్పుడు కూడా షార్ట్స్ ఒక అతను మంచిగా ఇంట్లో కూర్చొని మాప్ పెట్టుకుంటూ, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఏమ్మా ఏంట్రా ఈ జీవితం అన్న క్వశ్చన్ మార్క్. ఎక్కడికి వెళ్దాం, ఇక్కడే ఉంటాం, ఎప్పుడు బ్రేక్ వస్తుంది అని. బ్రేక్ వచ్చేవాళ్ళు లైఫ్లో ఒక 10% ఉంటారు, స్ట్రగ్లర్స్ 90% ఉంటారు. సో ఈ సాంగ్ ఆ 90%కి డెడికేట్ చేద్దామని ఇట్లాంటి సాంగ్ తీసింది. వెరీ వెరీ నైస్. సో దీంట్లో మొత్తం సాంగ్ అంతా ఒక ట్యూన్లో వెళ్తున్నప్పుడు దెర్ ఈస్ వన్ డ్రాప్, రా దిగిరా అన్న పాయింట్కి. సో
ఆ ట్యూన్ ఏంటంటే లైక్ 90s కైండ్ ఆఫ్ బ్యాక్ టచ్ ఉంది. యా, అది పర్టికులర్గా 90sలో ఎందుకు పిక్ చేసుకున్నారు? బట్ ఇట్ వాస్ వెరీ రియలీ గుడ్. యా 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 కంపోజర్స్ చాయిస్ అది, టు బి ఫ్రాంక్. అందులో నాకు క్రెడిట్ ఏం లేదు. కంపోజర్ బ్రో కొంచెం దీన్ని యూనో అప్పట్లో ఘంటసాల సాంగ్స్ లాగా రా దిగిరా అన్న కైండ్ ఆఫ్ థీమ్ని తనే ఇంప్లిమెంట్ చేశాడు సాంగ్లో. యూఆర్ లైక్ సాంగ్ ఒక వైబ్లో ఉంది, యా సంథింగ్ ఇట్లాంటిది ఏమన్నా యూనిక్గా పెట్టచ్చు. ఆ రారా రాజా కూడా లాస్ట్లో యాడ్ చేసాం. ఓకే. సో కంపోజర్ నాకు ఒకసారి చెప్పేసి వదిలేసాడు, బ్రో ఇట్లా వస్తుంది, ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఇంకొకటి ఏమైనా యాడ్ చేయొచ్చు ట్యూన్లో అని చెప్పేసి చెప్పిన తర్వాత సాంగ్ అంతా అయిపోయింది. ఐ వాజ్ లైక్ ఐ ఆస్ ద కంపోజర్, బ్రో మీరు లాస్ట్ టైం ఒకటి ఏదో హమ్ చేశారు, నాకు అది సరిగ్గా గుర్తులేదు, ఏదో పాడారు బ్రో, అది నాకు చాలా బాగా నచ్చింది, ఐ వాంట్ దట్ ఇన్ ద సాంగ్ అంటే దెన్ అది పెట్టడం జరిగింది. ఓకే, యాక్చువల్లీ ఓకే లిరిసిస్ట్ అండ్ కంపోజర్ ఐ మీన్ మ్యూజిక్ సైడ్ ఉన్నాము. యూ గో ఫర్ ద కొరియోగ్రఫీ. సో కొరియోగ్రఫీ స్టెప్స్ ఆర్ లైక్ రియలీ కూల్, లైక్ కొంచెం స్టైలిష్ కైండ్ ఆఫ్. యా. సో ఎనీథింగ్ అబౌట్ కొరియోగ్రాఫర్, లైక్ హౌ హీ? ఈ కొరియోగ్రాఫర్ గోవింద్, మీరు రీసెంట్గా కోయిలా చూసుంటారు. సో సేమ్ కొరియోగ్రాఫర్ గోవింద్. యాక్చువల్లీ నాకు హారికానే ఇచ్చింది కాంటాక్ట్, అరే నేను ఇట్లా సాంగ్ అనుకుంటున్నాను అంటే వెంటనే గోవింద్ గారు ఉన్నారు, సో యూ కెన్ కాల్ హిమ్ అని చెప్పి గోవింద్ గారు వచ్చారు. ఆయన ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా, దానికి ఆయన కొరియోగ్రాఫ్ చేసేసారు ఆల్రెడీ. దెన్ ఐ చేంజ్ ద కాన్సెప్ట్ విత్ ఇన్ ఎ వీక్. అది కూడా 20th షూట్ వెళ్తున్నామంటే నేను ఆయనకి 14th కాల్ చేసి, సార్ కాన్సెప్ట్ చేంజ్ సార్ అన్న. వై సార్, అదే బాగుంది కదా సార్, ఎందుకు సార్ కాన్సెప్ట్ చేంజ్, సరే అసలు అంత బాగుంది కదా సార్ అన్న. లేదు సార్, ఐ వాంట్ సంథింగ్ రిలేటెడ్ టు మై ఫిలిం అండ్ ఇప్పుడు సాంగ్లో నా ప్రాబ్లం నేను ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు ఈ సాంగ్ తీసేందుకు అని చెప్పేసి దెన్ ఐ వాజ్ లైక్ ఒకసారి మీరు వినండి సార్ అన్న. ఈ వాజ్ లైక్ సార్ సాంగ్ అంతా బాగుంది సార్, అది నేను నెక్స్ట్ మంత్ ఇక్కడ ఫిలిం ఛాంబర్లో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంటున్నాను, మీరేమో ప్రొడ్యూసర్ స్పేస్ పెడుతున్నారు, ప్లీజ్ సార్ వద్దు సార్ అని చెప్పేసి స్కేడ్ అనమాట. దెన్ ఐ వాజ్ లైక్ సార్ ఏం కాదు, ఏమైనా ఉంటే అది నాకే, బికాజ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఫర్ ద సాంగ్, సో మీరు అంత భయపడద్దు అని చెప్పి. యా, సో వెరీ నైస్, వెరీ కూల్ స్టెప్స్. సో దీంట్లో కూడా లైక్ లిరిసిస్ట్ కానీ ఆరల్స్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో అందరికీ దెర్ విల్ బి వన్ స్టాప్ డెఫినెట్లీ. ఈవెన్ నాకైనా అదర్ మై కో పార్ట్నర్స్ అయినా మీకైనా సరే ఒక దగ్గర స్టాప్ పడి ఉంటుంది, ఏం చేయాలో లైఫ్లో అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్స్లో ట్యాగ్ మీకు కనిపించింది అని అనుకుంటున్నాను. లైక్ ఐఎమ్ లైక్ స్టిల్ ట్రయింగ్ టు సెట్ యూ గైస్ ఇన్ ద లైఫ్. సో అందరూ పర్టికులర్గా లైక్ వీళ్ళకి స్కాలర్షిప్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ట్రయింగ్ టు వ్యూ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్నే వీఆర్ గెట్టింగ్. లైక్ ఇప్పుడు ఎడిటింగ్ కానీ, ఆఫ్టర్ ఆఫీస్ కానీ, డావెన్సీ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, సో ఎవ్రీథింగ్ ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఆ ఫీల్డ్లో చేసి, లేదంటే ఒక మూవీ ఎడిట్ చేసి, ఒక లిరికల్ సాంగ్ చేసి, పోస్టర్స్ డిజైన్స్ చేసి, సో ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తేనే సబ్జెక్ట్ అనేది ప్రాపర్గా ఎక్కుతుంది అన్న పాయింట్లో వీ స్టార్టెడ్ దిస్ ట్యాక్ యాక్చువల్లీ విత్ ద 3 founders, సో మీ, లోకి అండ్ వలి. సో మాది గ్రేట్ ఇనిషియేట్. అసలు ఈ ట్యాగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ దుర్గాని అడిగాను, అసలు ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్, అసలు ఇంత అంటే లైక్ దే ఆర్ లైక్ 100 students ఇట్లాగా మొత్తం అన్ని ప్లాన్ చేసినప్పుడు నేను ఒక చిన్న 2-3 వీడియోస్ చూశాను. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ అప్లాస్ టు యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో నార్మల్గా యాక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక యాక్టింగ్ ఫీల్డే కాకుండా దే యూజ్ సపరేట్ ఫీల్డ్. లైక్ ఏంటంటే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని, దే వాంట్ టు స్టార్ట్ సమ్ మర్చెండైజ్ కానీ, లేదంటే సమ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ కానీ. ఈ మధ్య చాలామంది కూడా స్టార్ట్ చేస్తున్నారు, సొంతంగా ఒక బిజినెస్ కూడా ఉండాలి మాకు అన్నట్టు. సో అట్లా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది డిజిటల్ మార్కెటింగ్లో వీళ్ళు నేర్చుకుంటారు. కాకపోతే మీకు ఒక బిజినెస్ సొంతంగా స్టార్ట్ చేయాలి అని అంటే ఏం స్టార్ట్ చేస్తారు అండ్ హౌ యూ వాంట్ టు ప్రమోట్ ఇట్ లైక్ మార్కెటింగ్ వేలో? టు బి ఫ్రాంక్ అంటే నాకు సొంతంగా బిజినెస్ అంటే నేను నా లైఫ్లో నేను అనుకున్నది ఏంటంటే ఇఫ్ యూఆర్ అన్ యాక్టర్ యాక్టింగ్ చేసుకుంటే బెటర్, అన్నిట్లో ఏలే పెట్టుకుంటా అనేది నేను ఫీల్ అవుతాను. బికాజ్ అన్నీ అందరికీ వర్కౌట్ అవ్వవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వర్కౌట్ అవుతుంది. మనం అలా వర్కౌట్ అయిన వాళ్ళంటే చాలా అరుదుగా ఉంటారు.
సో వాళ్ళని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాళ్ళకి వర్కౌట్ అయింది మనకు వర్కౌట్ అవ్వదా అని ఎందులోనైనా దూకామో కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే నేను ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ నాట్ 100%. అది అందరికీ అచ్చిరాదు అంటారు. ప్లస్ దాంట్లో ఎనీ బిజినెస్ అది మనం దాన్ని ఎక్సెల్ చేస్తే కానీ యూ కాంట్ స్టార్ట్ ఇట్ ఆఫ్. అంటే లైక్ దాని మీద యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అండ్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వచ్చింది కదా అని చెప్పి మనం ఏదైనా స్టార్ట్ చేసాము అంటే లైక్ అమౌంట్ ఉంది, వై డోంట్ వి స్టార్ట్ దిస్ అన్నది ఐడియా వరకు చాలా బాగుంటుంది. బట్ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు యూనో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ చేసుకోవాలి అంటే యూనో యూ హ్యావ్ టు స్పెండ్ అ లాట్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బీ ఆన్ ఇట్. జస్ట్ ఫర్ ద సేక్ ఏది స్టార్ట్ చేసి అట్లా పక్కన వదిలేయడం కన్నా యాక్టర్గా ఉన్నప్పుడు ఇంకా ఏమైనా సక్సెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు? ఓకే, సో ఐ హ్యావ్ వన్ దిస్ పర్సనల్ క్వశ్చన్, అంటే కొంచెం చిన్నదే. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కెరియర్ ఉంది, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ కెరియర్తో పాటు దే హ్యావ్ ఫ్యామిలీ ఆల్సో. సో ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఫ్యామిలీలో, దాంతోపాటు ఇంకో పక్క జాబ్ కానీ బిజినెస్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, రెండు ఈక్వల్గా మేనేజ్ చేయాలి. లైక్ ఒకదానికి తక్కువ ఇచ్చి ఒకదానికి ఎక్కువ ఇచ్చినా కూడా లైఫ్లో ఇబ్బందులు స్టార్ట్ అవుతుంటాయి, మెంటల్ టెన్షన్స్, టార్చర్స్ అన్నీ వస్తుంటాయి. సో యు ఆర్ డూయింగ్ దిస్ యాక్టింగ్ ఫీల్డ్ and also you have a family. So you're married and you have a very cute daughter. పేరు కూడా తెలుసు, మాయా. సో మాయా పేరు ఎందుకు వచ్చిందన్న పాయింట్ కూడా ఒకసారి. అండ్ ఆల్సో హౌ ఈజ్ యువర్ లైక్ పర్సనల్ లైఫ్, అది ఎలా డీల్ చేస్తున్నారు యాక్చువల్లీ? అయ్యో, పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు హ్యాపీగా కూర్చున్నా. సో ఫ్యామిలీ అయినో కష్టాలు అందరికీ ఉంటాయి, కెరియర్లు ఇవన్నీ. బట్ ఫ్యామిలీ ఈజ్ ద థింగ్. అందరూ కొంచెం హ్యాపీగా మాట్లాడుకోవాలన్నా ఎవరైనా ఉంటే మనకి ఏముంటుంది, మన ఫ్రస్ట్రేషన్లు మా అయితే మన అమ్మకు ఫోన్ చేసి తీర్చేసుకుంటాం. ఏదో ఒక చిన్న టాపిక్లో అమ్మ దొరికితే మన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చేసుకుంటాం. పాపం వాళ్ళు ఒక్కళ్ళే మనం ఏం చెప్పినా ఏమన్నా సరే జస్ట్ విని సర్లే అని చెప్పేసి వదిలేసేది. ఎవరి మీదైనా మనం తీర్చుకోగలం ఆ ఫ్రస్ట్రేషన్, బయట కెరియర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ని. ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ అండ్ యునో ఇంటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేస్తాం. ఇప్పుడు రోజంతా వర్క్ చేస్తాం, ఇంటికి వెళ్ళినప్పుడు ఐ డోంట్ నో ఇక్కడ చాలామంది ఐ థింక్ మన ఆంధ్ర అటువైపు నుంచి కూడా వచ్చిన వాళ్ళంతా చాలామంది కనిపించారు నాకు. ఐ థింక్ చాలా వరకు ఇక్కడ హాస్టల్స్లో అట్లా కూడా ఉన్నారా? యా, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లాగే ఉంటారు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అయినో ఎంత కష్టంగా ఉంటుందో ఈ జర్నీ. నేనేం ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ నాకు తెలుసు, ఫ్యూ స్టోరీస్ తెలుసు. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అక్కడ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ వచ్చి హాస్టల్స్లో లేకపోతే ఆ పీజీస్లో ఫుడ్ తప్పక తింటూ ఒక లైఫ్లో ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ఎంతమంది ఎంత అంబిషన్తో అందరూ వచ్చారు. బట్ అందరూ మిస్ అవుతారు ఫ్యామిలీస్ని. బట్ నా ఫ్యామిలీ నేను మిస్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే రోజంతా ఇంట్లో ఉంటాను నాకు పని లేక. సో ప్రస్తుతానికైతే యా ఐఎమ్ హ్యాపీ. అండ్ ఈ కెరియర్లో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. వెరీ నైస్, వెరీ నైస్. దిష్టి తగలకూడదు బ్రో, టచ్ వుడ్ అంటారు కదా. సో అది అర్థమైందా కొంచెం క్లారిటీగా? అఫ్ కోర్స్ లైక్ ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. ఒక 4 months వీళ్ళని తట్టుకోమని చెప్తున్నా ప్రతి వాళ్ళని. 4 to 5 months తర్వాత కొంచెం జాబ్ పరంగా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. ఇది ఆగదు, ఇంకా ఈ జర్నీ ఆగదు. సో యూ కాంట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు కాంప్రమైజ్ అండ్ యూ హ్యావ్ టు లీవ్ సర్టెన్ థింగ్స్. అండ్ అనుకున్న గోల్ని రీచ్ అయ్యేంత వరకు ఉంటుంది. అందరికి ఎవరికి ఉండదు ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళతో ఉండాలని, ఫ్యామిలీతో ఉండాలని. బట్ ఒకటి లైఫ్ ఈజ్ నాట్ అంత ఫేర్గా ఉండదు అనేది అయితే అందరికీ అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఈవెన్ ఇట్స్ బీన్ లైక్ 1.5 year లైక్ ఐ డిడ్ంట్ బీన్ విత్ మై ఫ్యామిలీ. ఎంత దూరం ఉంటుందంటే కరెక్ట్గా 11 kilometers అవతలే మణికొండలో ఉంటారు. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి అప్పుడప్పుడు కలుస్తుంటాను వెళ్ళి. సో ఐ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ట్యాక్ అన్న పాయింట్లో. సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే దే వర్క్ ఫర్ లైక్ 6 hours to 7 hours ఆన్ లర్నింగ్. సో బేసిక్గా నార్మల్ ఇన్స్టిట్యూట్స్ లాగా కాకుండా లైక్ ఒక 1 hour అట్లా ప్రాక్టీస్ లాగా కాకుండా వీ థాట్ ఆఫ్ లైక్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కానీ మీరు సబ్జెక్ట్లో ఇంప్రూవ్ కావాలన్న పాయింట్లోనే. సో వీ పుట్ దిస్ ఎవ్రీథింగ్.
అండ్ స్టూడెంట్స్ రెడీయా? క్వశ్చన్స్ డన్. హాయ్ హాయ్ బ్రో. క్వశ్చన్ ఏంటంటే అదే మేము వీడియో ఎడిటింగ్ నేర్చుకుని వెళ్తున్నాం బయటికి. సో మాకు ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మాకు ఇక్కడ ఏంటంటే ఈ నేర్చుకొని నెక్స్ట్ ఫీల్డ్లోకి అండ్ ఫ్యామిలీ ఎలా మేనేజ్ చేయాలని అర్థం కాదు. ఇప్పుడు పేరెంట్స్లో ప్రెషర్స్ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు జాబ్ చేస్తాడు, ఎప్పుడు వర్క్ చేస్తాడు, వీళ్ళు ఖాళీ వీడియో ఎడిటింగ్ అంటూ లేదు అంటూ ఏంటి అంతా చెప్పేసి అని నా ఫ్యామిలీ నుంచి ప్రెషర్. అదే మా వాళ్ళకి ఏంటంటే జాబ్ చేయలేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఏంటంటే ఇది కూడా ఒక ఫీల్డ్, ఇది కూడా ఒక స్కిల్సే అని అర్థం చేసుకోవట్లేదు. సో ఇది ఇలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యా అంటే ఇందాక చెప్పినట్టే, అంటే లైక్ సేమ్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాలెన్స్ గురించే కదా మాట్లాడుతుంది, అంటే హౌ టు బ్యాలెన్స్ బోత్ అనేది. ఇప్పుడు ఒక అంబిషన్తో వచ్చాం కదా అందరం. మీరు ఇప్పుడు ఎడిటర్స్గా, నేను యాక్టర్గా. మా మమ్మీ సాంగ్ ఏమన్నా చూసి బాగుందిరా, మంచి హీరో అయిపోయాను, అమ్మా నేను నీకే హీరో, ఓకేనా, ఇండస్ట్రీలో ఇంకా నేను హీరో అవ్వలేదు, టైం పడుతుంది అనేది నా ఎక్స్ప్రెషన్. ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చేసినా నచ్చుతుంది, వాళ్ళకి అనిపిస్తుంది వీడు ఇంత కష్టపడుతున్నాడు, వీడికి ఒక దారి చూపించవచ్చు కదా దేవుడు అని. అది ఎప్పుడు ఎవరికి ఎట్లా వస్తుందో చెప్పలేం బ్రో. టు బీ ఫ్రాంక్, అయినో ఇప్పుడు రేపొద్దున నీకు పెద్ద ఆఫర్ వచ్చి నువ్వు పెద్ద కంపెనీకి వెళ్ళి అక్కడ నువ్వు మెయిన్ ఎడిటర్గా ఆర్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో మీరు దేంట్లో చేస్తున్నారు, ఇప్పుడు ఎడిటింగ్ అయినా మీరు. యా, ఎవ్రీథింగ్ టేక్స్ టైం. బట్ ఆ టైం ఏది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. బట్ యూ హ్యావ్ కీప్ ఆన్ వర్కింగ్ అండ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం అంటావా ఇంకంతే. పండగలకి హైదరాబాద్ ఒకసారి ఖాళీ అవుతుంది చూడు, అలా మీరు వెళ్ళి అట్లా ఖాళీ వెళ్ళి హ్యాపీగా అక్కడ ఉండేసి రావాలంటే. ఏం పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? లేదా? మనీష్. హాయ్ మనీష్. సో మీ ఏవి కట్ చేస్తున్నప్పుడు మీ వర్క్ అంతా చూసాము. సో నాకు తెలిసినంత వరకు మీకు స్టార్టింగ్లో మీ చుట్టూ ఉన్న దగ్గర నుంచి సపోర్ట్ ఉండకపోవచ్చు. మనం రికగ్నైజ్ అయ్యేంత వరకు కొంతమంది సపోర్ట్ రికగ్నైజ్ అయ్యే వస్తారు, అయ్యాక అందరూ వస్తారు. సో ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేశారు? సపోర్ట్ లేకుండా ఎలా గోత్రూ అయ్యారు అక్కడ? అదే బ్రో, ఎవ్వరు మనం క్లిక్ అయ్యేదాకా ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ అరే వీళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ దాని మీద హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే యూ విల్ బీ అలోన్, ఆల్ అలోన్. నీ జర్నీ నీదే. అంటే నేను నా లైఫ్లో నాకున్న సిచ్యువేషన్స్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఎవరైనా సపోర్ట్ చేస్తా అన్నా కూడా నామకే వాస్ చెప్తున్నారా లేకపోతే ఊరికే ఏదో అన్నట్టున్నారా అని. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, సపోర్ట్ చేస్తామని చెప్తారు బట్ సపోర్ట్ చేయరు. బట్ ఒక్కడే వెళ్ళాలి జీవితంలో, అదైతే గుర్తుపెట్టు, ఎవ్వరు రారు. అది మీ డ్యాన్స్ చాలా బాగుంది. మీకు ఈ జర్నీలో చాలా హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చింటాయి. ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశారు? ఒకవేళ ఫేస్ చేసినప్పుడు మీతో ఎవరు ఉన్నారు? మీతో ఎవరన్నా సపోర్ట్ చేశారు ఆ సిచ్యువేషన్? ఫ్యామిలీ కాకుండా. ఫ్యామిలీయే కాకుండా ఎవరు ఉంటారు? ఫ్యామిలీ తప్పితే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? మా వైఫ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేసేది, అంటే నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా సరే. యా అంతే. ఫ్రెండ్స్ యా ఫ్యూ ఉన్నారు. కొంతమంది మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఏం బొక్క అవుతుంది ఏం అవ్వలేని అలా కూడా ఉంటారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. So, if I'm not wrong, you want to become a police officer. So, if I'm not wrong, like Nina, you want to become a police officer. ఎప్పుడో చిన్నప్పుడు అది. Yeah. So, how you do the decision? So, it could be Kunnaru. Yeah. So, how you do the decision? అంటే ఫిలిమ్స్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను. అంటే ఫిలిమ్స్లో చూసే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా, బట్ రియల్ పోలీస్ ఆఫీసర్కి ఫిలిమ్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుందని తెలిసి బెటర్ టు మేక్ ఫిలిమ్స్ కావాలంటే అని చెప్పి. హలో హలో సినీ హాయ్. సో ట్యాగ్ని ఫ్యూచర్ జనరేషన్ క్రియేటర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను? యా అంటే నాకు ట్యాగ్ చూసినప్పుడు ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఇవన్నీ నాకు దుర్గా చెప్పినప్పుడు అంటే ఈ ఎగ్జిక్యూషన్ నాకు బాగా నచ్చింది. లైక్ టు మేక్ న్యూ యునో ఎడిటర్స్ అండ్ వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ దొరికింది. లైక్ నేను బయట అంత అబ్జర్వ్ చేయలేదు అసలు
అందరూ జనాలు అంటే లైక్ ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకుంటారు అంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో వస్తారు యాక్చువల్లీ ఎడిటింగ్ అనేది. ఎక్కువ కోర్సెస్ ఉండొచ్చు, బట్ బీయింగ్ ఏ మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ నేను ఎడిటింగ్ కానీ సౌండ్ డిజైన్ కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ ఇవన్నీ లాయల్ అకాడమీలో నేను చేసి వచ్చాను. సో నాకు వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. లైక్ టు మేక్ న్యూ టీమ్ అండ్ చాలా తక్కువ మంది ఉంటారేమో ఇట్లాగా ఈ గోల్ మీద రావడం, ఎడిటర్స్ కానీ ఆర్టిస్ట్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లు వాట్ ఎవర్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ గుడ్ ఇప్పుడు దాకా నేను చూసినంత వరకు. అండ్ ద టీమ్ ఈజ్ బ్యూటిఫుల్. మీ అందరినీ చూస్తే నాకే అనిపించింది ఓకే ఇంతమంది నెక్స్ట్ జనరేషన్ టీమ్ ఉన్నారు అని చెప్పేసి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ హోప్ ఇట్ రీచెస్ హైట్. హాయ్ హాయ్ సంజన. ఏదైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరైనా అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. అలాంటి ఏదైనా ఉంటే షేర్ చేసుకున్నాను. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో హీ వాజ్ లైక్ ట్రైలర్ ఏదో చూపించాం. హీ డింట్ లైక్ మీ ఫర్ ఎ రీజన్, అది వాళ్ళ పర్సనల్ రీజన్ ఏదైనా అవ్వచ్చు. నా పిక్చర్ని ఇట్లాగా జూమ్ చేసి ఇట్లా ఓపెన్ చేసి చూపించి సైడ్ ఆర్టిస్ట్కి కూడా పనికిరాడు అన్నట్టు నా ఫేస్ మీదే చెప్పారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. కొన్ని ఇన్సల్ట్స్ అంటారా మనల్ని కేర్ చేయకపోవడం, కొన్ని వేరే వేరే ఉంటాయి. ఎవరు కేర్ చేయలేదు కాబట్టి నాకు నేను సినిమా తీసుకున్నా. థ్యాంక్ యూ. సూపర్ రాజా. యా చాలా మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా ఉంది, సపోర్టింగ్ ఎవరు లేదు. బట్ మీకు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చాలా సపోర్ట్స్ ఉన్నాయి. యా సో బట్ వాళ్ళు సపోర్ట్ చేసుకుని మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు. సో మీ దాంట్లో కీ పాయింట్ ఏంటి మీ ఫిల్మ్? కీ పాయింట్ అంటే బ్రో ఈ ఫిలిం ఇట్స్ అ కప్ ఆఫ్ టీ. ద టైటిల్ ఇస్ కప్ ఆఫ్ టీ. ఈ ఫిలిం మీరు ఒక కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు ప్లస్ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో ఈ ఫిలిం కాన్సెప్ట్ అదే. ఇప్పుడు సూపర్ రాజా అనే ఫిలింకి నేను వెళ్ళా, ఫస్ట్ డే వెళ్ళా, మా ఫ్రెండ్ తీసుకెళ్ళారు. సో దాని రిజల్ట్ ఎట్లా ఉన్నది అనేది తర్వాత విషయం. తనకి ఒక బిగ్ బ్యానర్ నుంచి సపోర్ట్ దొరికింది, మైత్రి మూవీస్. యా సో నేను చేసిన ఫిలింని రీచ్ చేయడానికి నాకు ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కావాలి కదా. హీ డిడ్ ఎ లాట్, అంటే లైక్ అందరి దగ్గరికి వెళ్ళి తన ట్రైలర్ చూపించుకుని తన పోస్టర్ చూపించుకుని నేను ఒక ఫిలిం చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళాడు. ఇక్కడ ప్రమోషన్స్కి తను ఒకలాగా స్టార్ట్ చేశాడు, నేను నా ఫిలిం ప్రమోషన్ని ఈ సాంగ్ త్రూ ఇట్లాగా స్టార్ట్ చేశాను. సో అట్ ద ఎండ్ ఎవరో ఒకళ్ళు చూసి గుర్తిస్తారు, రేపన్న రోజు మనకి రిలీజ్ దొరుకుతుంది అనేది పాయింట్ అంతే దాని గురించి. హాయ్ హాయ్. ఇప్పుడు ప్రతి ఒక్క మూవీ పెద్ద పెద్ద హీరో ఉందని చిన్న హీరో అని హిట్ అవ్వాలనే తీశారు కదా మూవీ. అయినా కొన్ని మూవీస్ ఫ్లాప్ అవుతాయి. అవును. సో ఇప్పుడు మీరు ఆ మూవీ తీసే కదా అన్న కంప్లీట్ అయిపోయింది కదా, మీరు చూసుకున్నప్పుడు మీకు అనిపిస్తారు కదా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. సో మీరు హ్యాపీ అలా? యా వెరీ హ్యాపీ టు బి ఫ్రాంక్. అది బయటికి తీసుకురావడానికే టు బి ఫ్రాంక్ ఈ ప్రమోషనల్ సాంగ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ సినిమా ఏమైనా అటు ఇటు ఉన్నప్పటికీ మనము ఏదైనా ఫిలిం చేసినా ఏం చేసినా మనం ఒకటి బిలీవ్ చేస్తాం. ఆ బిలీవ్ చేసిన దాని మీదే కదా ఏదైనా వర్క్ చేస్తాం. సో నువ్వు ఫస్ట్ ఏదైతే నమ్మావో ఆ పాయింట్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్ మీద ఫిలిం చేశాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ అవుట్పుట్. సో ఆడియన్స్ డిసైడ్ వెదర్ ద ఫిలిం ఇస్ గుడ్ ఆర్ నాట్ అనేది నా పాయింట్. సో నాకు ఆడియన్స్ దాకా అంటే లైక్ ఫిలింని తీసుకెళ్ళాలనేది నా పాయింట్. సో హాయ్ హాయ్. పర్టికులర్గా కప్ ఆఫ్ టీ అనే మూవీ కాన్సెప్ట్ అంటే నేమ్ అదే ఎందుకు తీసుకోవాలి? సినిమాలో ఉంటుంది ఆ పాయింట్ ఎందుకు అనేది, బట్ అది అయినో నేను టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏం లాంచ్ చేయలేదు. బట్ ఇఫ్ యూ సీ దట్ టీజర్ ట్రైలర్ అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది వాట్ ఈస్ అ కప్ ఆఫ్ టీ అంటే హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టోరీ.
ముందే అయితే సస్పెన్స్ పోతుంది. సస్పెన్స్ పోతుందండి, కానీ సస్పెన్స్ ఉండే సినిమా కాదు. వెరీ హ్యాపీ ఫిలిం. బట్ నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది. యూనో ట్రైలర్ ఈసారి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకున్నా, ఈ సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాక. సో థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు బయట ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోవాలి, మిగతా ఏమేం క్వాలిటీస్ ఉండాలి ప్రాపర్గా సర్వైవ్ అవ్వాలంటే? టాలెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్, ఇవన్నీ ఉన్నా కూడా సక్సెస్ అవ్వలేరు. లక్ అనేది ఒకటి ఉంటుంది. అది ఉంటే అది కొంచెం అయినా లక్ అనేది కొంచెం ఫేవర్ చేస్తే, మనం హార్డ్ వర్క్ అందరం చేస్తాం, అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది, అందరం వెరీ డెడికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా యూనో ఇందాక నుంచి చెప్తున్నాను కదా, టైం ఈజ్ వాట్ లక్ మీన్స్. సో ఆ టైం మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది వి కాన్ టెల్. అంటే లైక్ ఇప్పుడు ఈ సాంగ్ తీసాను, దిస్ ఈజ్ ద టైం అని నేను అనుకుంటున్నా. సో ఐఎమ్ గోయింగ్ టు రీచ్ ఆడియన్స్ అండ్ మై ఫిలిం ఈజ్ గోయింగ్ టు రిలీజ్ అనేది నా ఎక్స్పెక్టేషన్. సో ఇది అవునా కాదా అనేది యూనో నా లక్ రేపొద్దున చెప్తుంది. లేదు ఇది కూడా కాదు అంటే ఇంకోటి ఏదో చేసుకోవాలి మళ్ళీ నేను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. మీ సాంగ్లో రాసిన లిరిక్స్ లాగానే రా దిగిరా అన్నారు కదా, పర్టికులర్గా దేవుడు వస్తాడు కంపల్సరీ, ఇట్ విల్ బీ ఏ బిగ్ సక్సెస్. సో అందరము పక్కా విల్ ప్రే ఫర్ లైక్ ఇట్స్ గోన్ బి ఏ బిగ్ హిట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హిట్ అయినాక దావత్ ఇవ్వాలి, గట్టి బాగా ఇస్తాను. డ్రింక్స్ ఏమి ఉండవు, ఓన్లీ కేక్ పీసెస్, కూల్ డ్రింక్స్. ఎందుకు తర్వాత మళ్ళీ వాళ్ళలో ఉన్న ఇంకో కళ వస్తుంది. సో ఏవైతే మనం లోపల ఏవి ప్లే చేసామో ఆ ఏవి ప్లే చేసిన దాంట్లోంచి వీ పిక్ ద విన్నర్స్. ఐ మీన్ లోనే పిక్ చేశారు, దాంట్లో విల్ బి అనౌన్సింగ్. సో కింద నుంచి వెళ్దాము, థర్డ్ ప్రైజ్ ఫస్ట్ అనౌన్స్ చేద్దాము. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన పేర్లు కాకుండా వేరే వాళ్ళకి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇట్ డజంట్ మీన్ వాళ్ళకి నచ్చలేదని కాదు, బట్ చూస్ చేసుకోవాల్సింది ముగ్గురే అన్నారు కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. అంతేగాని నన్ను హేట్ చేయొద్దు నాకు ఇవ్వలేదని చెప్పి. సో ద థర్డ్ ప్రైజ్ గోస్ టు విజయ్ ఆనంద్. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. ఓకే, ఫస్ట్ ప్రైజ్ గోస్ టు స్నేహిత్.